ఇందులో ఏముంది? బైబిల్ నుంచి వచ్చిన పుస్తకం 'ఇందులో ఏముందనే' పుస్తకం నుంచి బైబిల్‌లో పాస్టర్లు చర్చికెళ్ళే విశ్వాసులకు చెప్పని సీక్రెట్ విషయాలు మీకు చెబుతా. దాంట్లో ఏందంటే ఈరోజు 'ఇందులో ఏముందనే' పుస్తకం నుంచి భాగం 19లో మీకు బైబిల్ ఏముంది, క్రీస్తుతో మడ్గాలీనా, క్రీస్తుకు పెళ్ళయిందా కాలేదా అనే విషయం గురించి మీకు నేను వివరించి చెప్తా. క్రీస్తుతో మడ్గాలీనా. దీంట్లో మేరీ మడ్గాలీనా. ఈమె మడ్గాలీనా ప్రాంతం వాసి. ఈవిడ గురించి నానా కథలు ఉన్నాయి. కొందరు ఈమెను వేశ్య అని కూడా అంటారు. బైబిల్ మాత్రం ఈవిడ క్రీస్తుకు అత్యంత ఇష్టమైన శిష్యురాలు. క్రీస్తు పరంగా ఈవిడ చేష్టాలు మిగిలిన శిష్యులకు అప్పుడప్పుడు నచ్చేవి కావు. అయినా ఆమె క్రీస్తు వెనకేసుకొచ్చేవాడు. ఈవిడ ఓసారి అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని క్రీస్తు పాదాలకు రాసి తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. అంతేగాక గోస్పెల్ ఆఫ్ ఫిలిప్స్ ప్రకారం క్రీస్తు ఆమెను అప్పుడప్పుడు చుంబించేవాడట. దీనిని ఇతర శిష్యులు వ్యతిరేకించేవారట. ఈ మధ్యనే దొరికిన 8 సెంటీమీటర్ల నుండి 4 సెంటీమీటర్ల పాపిరస్ ముక్కలో దొరికిన సాక్ష్యం ఆధారంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం క్రీస్తు అందులో మేరీ అనే ఆమె సమర్థిస్తూ తన శిష్యులతో నా భార్య అనే పదం వాడాడంట. అంతేకాకుండా డాన్ బ్రౌన్ వ్రాసిన ది డావిన్సీ కోడ్ అనే పుస్తకంలో మేరీ మగ్డలిన్ క్రీస్తు భార్య అని రాశాడు. బైబిల్లో క్రీస్తుకు పెళ్ళి అయిందని ఎలా లేదో అతనికి పెళ్ళి కాలేదు అని లేదు. డెడ్ సీ స్కల్స్లో కూడా నమ్మలేని నిజాలు బయటపడ్డాయట. ఈరోజు మీకు ఏం వివరించిందంటే క్రీస్తుతో మగ్డలినా అంటే మగ్డలినా క్రీస్తు యొక్క భార్య అంట. అంటే రకరకాల మంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది చూడండి. ఇక్కడ ఉన్నది చూడు, క్రీస్తు దగ్గర మగ్డలినా, మగ్డలినా, క్రీస్తు యొక్క భార్య మగ్డలినా అని చెప్తుంది. బైబిల్లో ఈ మధ్యన 8 సెంటీమీటర్ల 4 సెంటీమీటర్ల పాపిరస్ ముక్కలో దొరికిన సాక్ష్యం ఆధారంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం క్రీస్తు అందులో మేరీ అనే ఆమెను సమర్థిస్తూ తన శిష్యులు నా భార్య అనే పదం వాడాడంట. అంతేకాకుండా డాన్ బ్రౌన్ రాసిన ది డావిన్సీ కోడ్ అనే పుస్తకంలో మేరీ మగ్డలిన్ క్రీస్తు భార్య అని రాశాడు. బైబిల్లో క్రీస్తుకు పెళ్ళి అయింది అని ఎలా లేదో అతని పెళ్ళి కాలేదు అని లేదు. డెడ్ సీ స్కల్స్లో కూడా నమ్మలేని నిజాలు బయటపడ్డాయట. అంటే పాపిరస్లో ఒక ముక్క దొరికిందంట. దాంట్లో క్రీస్తు చెప్పుకున్నాడంట, ఎవరు, మగ్డలినా నా భార్య అని తన శిష్యులతో చెప్పుకున్నాడంట సమర్థిస్తూ. మళ్ళీ ఇక్కడేమని చెప్పిండు, డాన్ బ్రౌన్ రాసిన పుస్తకంలో కూడా మగ్డలినా క్రీస్తు భార్య అని రాసిందంట బైబిల్లో. అది మీకు ఈరోజు వివరించింది. మేరీ మగ్డలినా గురించి మీకు వివరించిన అంటే మేరీ మగ్డలినా క్రీస్తుతో మగ్డలినా. ఇక్కడ ఉన్నది చూడండి, క్రీస్తుతో మగ్డలినా. మగ్డలినా వచ్చేసి క్రీస్తు యొక్క భార్య అని క్రీస్తు తన శిష్యులతో చెప్పుకున్నాడంట. తర్వాత వచ్చేసి పాపిరస్ అనే ఒక చిన్న ముక్క దొరికినదంట. దాంట్లో కూడా క్రీస్తు తన శిష్యులతో చెప్పుకున్నాడంట మగ్డలినా నా భార్య అని అనే పదం వాడాడని అని దాంట్లో ఉంది. దేంట్లో? పాపిరస్ ముక్కలో. ఇది మీకు వివరించింది. ఈరోజు మీకు ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 19 వివరించిన క్రీస్తు మగ్డలినా, క్రీస్తు యొక్క భార్య మగ్డలినా అని. అవునా కాదా, అసలు బైబిల్లో ఎక్కడుంది, ఏం కథ, అది ఎక్కడ దొరికింది, ఆధారాలు ఎవరెవరు ఏమని చెప్తుండ్రు, అసలు క్రీస్తుకు పెళ్ళయిందా కాలేదా, క్రీస్తు తన శిష్యులతో ఏం చెప్పిండు క్రీస్తు మగ్డలినా గురించి
అసలు క్రీస్తుకు పెళ్ళైనట్టు, తర్వాత చెప్పుకున్నట్టు మడ్గాలీన నా భార్య అని, అది దాని గురించి కొన్ని కొన్ని ఆధారాలు చెప్పుతాయి కదా! దాని గురించి మీకు నేను వివరించిన. ప్రతి ఒక్కరు తప్పకుండా మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాటర్ 10 మందికి తెలియజేయడానికి ఈ వీడియో యొక్క మ్యాటరు మన యొక్క ఈ యొక్క సారాంశాన్ని క్రీస్తు భార్య అయినట్టు మగ్దలేనా ఈ యొక్క విషయం 10 మందికి తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు భాగం 19 సమాప్తము. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.